ఇప్పుడు ఈ కథ ఒక సాధారణ పోలికల చర్చ కాదు, ఇది ఒక కంట్రోల్డ్ కాంట్రవర్సీ. తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న కొత్త సినిమా జననాయకన్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఒక రకమైన విజువల్ షాక్ మొదలైంది. కొన్ని ఫ్రేమ్స్, కొన్ని డైలాగ్ షాట్స్, ముఖ్యంగా హీరోని ప్రజల నాయకుడిగా చూపించే తీరు, ఇవన్నీ చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా 2023లో వచ్చిన భగవంత్ కేసర్ ను గుర్తు చేస్తున్నారు. అంతే, అక్కడితో ఆగలేదు. ఇది రీమేక్ కాదు అని తమిళ సినిమా టీం నుంచి అనధికారికంగా లీక్ అయిన మాటలు ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు ఇండస్ట్రీలో మాత్రం ఇది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కాదు కానీ కోర్ స్టోరీ లైన్ మాత్రమే అది అనే గుసగుసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని కంపారిజన్ విజువల్స్ వైరల్ అయ్యాయి. ఒకవైపు బాలయ్య స్టిల్, మరోవైపు విజయ్ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్, బాడీ లాంగ్వేజ్, మాస్ అపీల్ అన్ని కలిసిపోతున్నాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా రీమేక్ కాదు అని చెప్పిన కథలోని రాజకీయ కోణం, వ్యవస్థపై తిరుగుబాటు, కుటుంబ భావోద్వేగాన్ని ఆయుధంగా మార్చే నెరేటివ్ చూస్తే ఇది కేవలం ప్రేరణ అని చెప్పడం ప్రేక్షకులకు జీర్ణం కావడం లేదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ వర్గాల ప్రకారం కొన్ని కథా అంశాలకు సంబంధించి ముందే నేరేటివ్ క్లియరెన్స్ తీసుకున్నారనే టాక్ కూడా నడుస్తుంది. అదే నిజమైతే ఇది రీమేక్ కాదని ఎలా చెబుతారు అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదంతా కావాలని సృష్టించిన హైప్ స్ట్రాటజీనా, లేక నిజంగా ఒక కథ రెండు భాషల్లో రెండు రాజకీయ అవసరాలకు తగ్గట్టు మలచబడిందా అనే అనుమానం ఇప్పుడు ప్రేక్షకుల్లో రగిలిపోతుంది. ఒకవైపు అభిమానులు విజయ్ ట్రీట్మెంట్ వేరే, బాలయ్య స్టైల్ వేరే అంటూ డిఫెండ్ చేస్తుంటే, మరోవైపు రీమేక్ కాదు అని చెప్పడమే అసలు కాంట్రవర్సీ అంటూ విమర్శలు పెరిగిపోతున్నాయి. చివరికి నిజం ఏంటన్నది సినిమా విడుదలయ్యాకనే బయటపడుతుంది. కానీ అప్పటి వరకు మాత్రం ఈ రీమేక్ కాదు, అయినా రీమేక్ లో ఉంది అనే డిబేట్ రెండు ఇండస్ట్రీలను ఒకే అగ్ని పరీక్షలో నిలబెట్టిందన్నది మాత్రం స్పష్టమైన నిజం.